అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి ఈ నెల ఏప్రిల్ 26వ తేదీన వీరికి ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే రేపటి రోజున వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, అలాగే రేపటి రోజున మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. ఎవరైతే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా మీరు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులతో ఎక్కడెక్కడికో వెళ్ళి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మీరు ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ, అంటే ప్రేమ, పెళ్ళి, సంతానం, వ్యాపారం, విద్య, అలాగే ఇవన్నీ కూడా మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యకు కూడా 100% గురువుగారి ద్వారా మనం మంచి పరిష్కార మార్గాన్ని పొందవచ్చు. 9381918252 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు కుంభరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 26వ తేదీన అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనిస్తేనండి, రేపటి రోజున వీరికి ఎన్నో మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయి. మరి ఎటువంటి శుభవార్తలను ఈ కుంభరాశి వారు రేపటి రోజున వినబోతున్నారు, అలాగే వీరికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా కానీ కొన్ని విషయాలను సగం సగం తెలుసుకోవడం వల్ల మనకు కూడా ఏం అర్థం కాదు. కాబట్టి పూర్తిగా తెలుసుకుంటేనే ఏదైనా కానీ అర్థమవుతుంది. మరి కుంభరాశి వారు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం గమనించినట్లయితే అండి, వీరు నిజంగా చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగిన వారు. అలాగే ఏదైనా కానీ ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్య నుండి తప్పించుకోవడం కాకుండా ఆ సమస్యకు వీరే ఎదురు వెళ్ళి ఆ సమస్యలో ఎటువంటి ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, ఎలా ఆ సమస్యను దూరం చేసుకోవాలి అనే దాంట్లో వీరు చాలా అంటే చాలా చక్కగా ఆలోచన విధానం బాగుంటుందన్నమాట. అలాగే వీరికి ఏదైనా కానీ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఎవరితో అయినా కానీ చెప్పుకోవాల్సి వస్తే అది కేవలం ఇంట్లో కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్పుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా కానీ ఒక వ్యక్తిని నమ్మి మనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం. అంటే మన కుటుంబ వ్యవహారాలు కావచ్చు, లేదంటే మన పర్సనల్ వివరాలు కానీ, లేదంటే ఇంకా ఏదైనా కానీ డబ్బుకు సంబంధించినటువంటి విషయాలను, అలాగే మన ఎదుగుదల, మనకు దేంట్లో ఏ విధంగా ఎదుగుతున్నాము అనేది దాని గురించి సంబంధించినటువంటి విషయాలను కానీ చెప్పుకోవడం వల్ల ఏంటంటే మన ముందు చక్కగా ఉంటారు, మన వెనక గోతులు తీస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారిని కొంచెం జాగ్రత్తగా నమ్మి 1కి 2 సార్లు మీరైతే ఆలోచించి ఇటువంటి వ్యవహారాల్లో చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎంత బాగా చక్కగా వాళ్ళతో ప్రేమగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తిలో తీసుకునేటటువంటి వివరణ ఎలా ఉంటుందంటే మన నుండి కేవలం అవసరానికి మాత్రమే మన దగ్గరకు వచ్చి చేయి చాపే విధంగా ఉంటారు. కాబట్టి అటువంటి వారికి మనం మనకు సంబంధించినటువంటి వివరాలు ఏమీ కూడా చెప్పకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే రేపటి రోజున మీకు ఎవరైనా కానీ ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి, మీకు తెలియనటువంటి ఒక ముఖపరిచయం లేనటువంటి ఒక వ్యక్తి కారణంగా రేపటి రోజున మీరు కొంత ధన నష్టం మీకు ఎదురయ్యేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున మీరు ఈ యొక్క ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎక్కడికైనా కానీ బయటకు వెళ్ళినా, ఆఫీసులకు వెళ్ళినా, లేదంటే ఇతరత్ర ఏదైనా మీకు సంబంధించినటువంటి పనులకు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ మీకు అసలు తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కానీ, లేదంటే వారితో ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడి ఆ టాపిక్ని అంతవరకు ఇక మీరు క్లోజ్ చేయడం మంచిదండి. ఎందుకంటే ఇంకొంచెం డెప్త్గా వాళ్ళతో మాటల్లోకి వెళ్తే మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వారు తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. అలాగే అసలు ముఖపరిచయం లేనటువంటి వ్యక్తులతో రేపటి రోజున ఎట్టి పరిస్థితిలో కూడా మీరు వారితో మాట్లాడటం కానీ, లేదంటే వారికి ఏదైనా కానీ అవసరం అని చెప్పి ధనం గురించి ఏదైనా వివరాలు కానీ, లేదంటే మిమ్మల్ని సహాయం చేయమని చెప్పి వేడుకున్నా కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వారికి సహాయాన్ని అయితే చేయకండి. ఏదైనా మాట సహాయం అయితే చేయండి, కానీ ధనం కానీ, లేదంటే మీకు సంబంధించినటువంటి ఎటువంటి ధనానికి సంబంధించినటువంటి హామీలు ఇవ్వడం కానీ ఇలాంటివైతే చేయకండి. ఎందుకంటే ముందు ముందు రోజుల్లో మీకు కొంచెం ఆ వ్యక్తి వలన మీరు లాస్ అయ్యేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు కొంచెం ఎక్కువగా కోపం ఉంటుందండి. ఆ కోపం కారణంగా మీరు కొంచెం ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తులను రేపటి రోజున దూరం చేసుకోబోతున్నారు. బంధం కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు. ఇలా రేపటి రోజున మీకు ఎదురయ్యేటటువంటి ఆ కోపం కారణంగా, కోపం వలన మీ కుటుంబ సభ్యులు, అలాగే మీ ప్రేమ తాలూకు వ్యక్తి కానీ ఇలా మిమ్మల్ని కొంచెం
దూరం పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యవహారంలో కొంచెం మీరైతే ఆచితూచి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని రేపటి రోజున కేటాయించబోతున్నారు. అంటే వారితో సరదాగా గడపడం కాస్త సమయం ఉన్నా కూడా బయట ఫ్రెండ్స్‌తో కన్నా కూడా కుటుంబ సభ్యులతో రేపటి రోజున ఎక్కువగా సమయం అనేది మీరు కేటాయించబోతున్నారు. ఇక సరదాగా వారిని బయటికి తీసుకువెళ్ళడం, వారితో సంతోషంగా మాట్లాడటం, ఇష్టమైనవన్నీ కూడా వారికి భోజనం చేయించి చెప్పి తినిపించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే భార్య పిల్లలతో కావచ్చు, లేదంటే భర్త, పిల్లలు కావచ్చు, చాలా అంటే ఎక్కువగా వారితో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు రేపటి రోజున. ఇక అలాగే ఈ రాశి వారి యొక్క భాగస్వాములను అదృష్టవంతులుగా మనం చెప్పుకోవాలి. అలాగే వీరికేంటంటే ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడం అంటే చాలా ఎక్కువ ఇష్టమండి. వీరికి బాధలు, కష్టాలు ఎన్నున్నా కూడా ఏంటంటే అవేమీ పట్టించుకోకుండా ఏదైనా కానీ అంతా భగవంతుడు ఏది చేస్తాడో దానికి మేము తల వంచి మా ప్రయత్నం మేమైతే చేయాలి కదా! అనేటటువంటి మంచి మనసుతో ఆలోచిస్తారు. ఎప్పుడూ కూడా నెగెటివ్ ఆలోచనలైతే చేయరు. చూడటానికి మాత్రం గంభీరంగా చాలా కోపంగా ఉన్నట్లుగా పైకి కనిపించినప్పటికీ కూడా వీరి స్వభావం ఎలా ఉంటుందంటే చాలా సున్నితమైనటువంటి స్వభావం అనమాట. అలాగే ఏది జరిగినా కూడా మంచిగా పాజిటివ్‌నెస్‌తో ఆలోచిస్తారంటే ఏదైనా కానీ మన మంచికే కదా! అంతా భగవంతుడే ఉండి నడిపిస్తున్నాడు అనేటటువంటి అర్థంతో వీళ్ళుంటారు. ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని సంఘటనలు కొంచెం ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయండి. అంటే మీకు కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లేదంటే భూముల పత్రాల విషయంలో కానీ మీకు కొంచెం ఆశ్చర్యపరంగా మీకు దక్కవలసినటువంటి ఆ పేపర్స్‌కు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, లేదంటే కోర్టులో మీరేసినటువంటి కేస్‌కి సంబంధించినటువంటి విషయంలో మీకు కొంచెం చుక్కెదురు కానీ ఇలాంటివి జరుగుతాయన్నమాట. కాబట్టి వీటిలో కొంచెం మిమ్మల్ని రేపటి రోజున ఆశ్చర్యపరిచే విధంగాను, అలాగే మరింతగా ఉద్రేకపూర్వకమైనటువంటి కోపభావంతో మీరు కొంచెం ఎక్కువగా స్ట్రెస్‌కైతే గురవ్వబోతున్నారు. కొంచెం మీరైతే ఏది జరిగినా కూడా మన మంచికే అనే విధంగా ఆలోచిస్తారు కాబట్టి, వెంటనే మీ ఒత్తిడిని మరలా వెంటనే మీరైతే తగ్గించుకుంటారండి. అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయం అంటే ప్రతిరోజు కూడా రోజు మొత్తం మీద ఏదో ఒక అనుకూలమైనటువంటి సమయం ఏ విధంగా అయితే ఉంటుందో, ప్రతికూలమైనటువంటి సమయం కొన్ని నిమిషాలు కానీ, కొన్ని గంటలు కానీ ఇలా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. అంటే గ్రహాల మార్పుల యొక్క పరిస్థితుల ప్రభావం వలన ప్రతికూలత ఎలా ఉంటుందో అనుకూలత కూడా అలాగే ఉంటుంది. అనుకూలత ఎలా ఉంటుందో ప్రతికూలమైనటువంటి సమయం కూడా రోజులో అలాగే ఉంటుంది. కాబట్టి మనకు తెలియకుండానే ఆ యొక్క ప్రతికూలమైనటువంటి సమయంలో మనం ఏదైనా డెసిషన్ తీసుకోవడం కానీ, మనకు తెలియక ఏదైనా చేయకూడనటువంటి పనులు చేయడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మనకు దక్కేటటువంటి ఆ కాస్త అదృష్టం కానీ, లేదంటే మనకేదైనా మంచి జరగాలని రాసిపెట్టున్నా కూడా ఆ సమయంలో మనకు తెలియక ఏదైనా తప్పుడు పనులు చేసినా కానీ, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏంటంటే, ఆ వచ్చేటటువంటి ఆ అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి. కాబట్టి ఈ యొక్క ప్రతికూలమైనటువంటి సమయంలో మీరేం చేయాలంటే, మాకు మరి రోజు మొత్తం మీద ఏ సమయం బావుంటుంది, ఏ నిమిషంలో ఎలా ఉంటుందో మాకెలా తెలుస్తుంది మేడం అని మీరనుకోవచ్చు. అంటే మీరేం చేస్తారంటే అండి, ఉదయం నుండి సాయంత్రం లోపు మీకు కుదిరినంత సమయంలో చక్కగా దైవనామ స్మరణ చేసుకోండి. ఇంట్లో ఉదయం, సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోండి. అలాగే నవగ్రహారాధన మీ యొక్క రాశి వారికి చాలా ఎక్కువగా చాలా బావుంటుంది. శని భగవానుడి యొక్క ఆరాధన కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, శని భగవానుడి యొక్క అనుగ్రహం మీరు పొందాలి అంటే తప్పకుండా శనీశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి అభిషేకం లాంటివి చేసుకోవడం, నువ్వులను దానం చేయడం, అలాగే నల్ల వస్త్రాలను ఎవరికైనా పేదవాళ్ళకి కానీ, యాచకులకు కానీ దానంగా ఇవ్వడం, ఇటువంటివి ఈ పనులు చేయడం వల్ల శని భగవానుడు కొంచెం ప్రీతి చెందుతాడు. అలాగే ఆయన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. కాబట్టి మీకేదైతే తెలియకుండా ఉంటుందో ఆ ప్రతికూలమైనటువంటి సమయంలో మీకు ఎదురయ్యేటటువంటి కొన్ని చిన్నా చితకా ఏదైనా సమస్యలు కూడా మీ నుండి దూరం అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఈ రాశివారు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇక మంచిగా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు మంచి శుభవార్తలైతే వింటారండి. అంటే మీరు శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ, లేదంటే వివాహానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు రేపటి రోజున అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ చక్కగా ఓకే చేసుకోవడం కానీ, ఇటువంటివి జరుగుతాయన్నమాట. ఈ విధంగా శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కుటుంబంలో జరిగినప్పుడు మీ మనసంతా కూడా ప్రశాంతంగాను, చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే సంతానం విషయంలో కూడా మీరు రేపటి రోజున తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలండి. అంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవడం మీరు ఎక్కువగా సీరియస్‌నెస్‌గా తీసుకోకండి. ఎందుకంటే చిన్నపాటి అనారోగ్యం అంటే సీజనల్ వారీగా వస్తుంటాయి కదా! అటువంటి సమస్యలు ఏదైనా కానీ పిల్లలకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే అన్నీ కూడా చాలా ఎక్కువగా రేపటి రోజున మీరు ప్రశాంతంగా గడపబోతున్నారనే చెప్పుకోవాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు మీ బిజీ లైఫ్‌లో మీరుంటారు. ఈ కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు. అలాగే ముఖపరిచయం లేనటువంటి ఆ వ్యక్తి కారణంగా మీరు కొంచెం అంటే ఏదైనా కానీ ధనానికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం మీరు ప్రాబ్లమ్‌నైతే ఫేస్ చేయబోతున్నారనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ విషయంలో మాత్రం తగినటువంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించండి.
ఈ విధంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉండబోతున్నాయి. మరి తెలుసుకున్నారు కదండీ కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. మరి అంతవరకు నమస్కారం. వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.